ఫోటో అయిపోయింది కదా, ఆగండి సార్, అలా ఉండండి. జై శ్రీరామ్. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ స్థాపించి 40 ఏళ్ళు అయింది. 39 సంవత్సరాలుగా ఈ వార్షిక ఉత్సవాలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కళలకు కానాచిగా నిలవడమే కాకుండా విశాఖపట్నం కూడా కళలకు రాజధాని అవధానంలో ఇది సహాయపడింది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ గత 22 సంవత్సరాలుగా చేస్తున్న వార్షిక ఉత్సవాలలో నిష్ణాతులైన కళాకారుల్ని బీడ్వి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా సరే సంగీతం ఇస్ డివైన్ అనడానికి అర్థం చేసుకుంటూ అటు హిందుస్థానీ కానీ కర్ణాటక కానీ ఒడిస్సీ కానీ ఏదైనా సరే అందరినీ అందులో నిష్ణాతులైన వాళ్ళు పెద్దవాళ్ళని పిలిచి సంగీతం వాళ్ళకి నాద విద్యాభారతి, నృత్యం వాళ్ళకి నాట్య విద్యాభారతి అని ఒక బిరుదును ప్రదానం చేస్తూ అందులో రమారమి 2.5 లక్షలు విలువ చేసే స్వర్ణ కమలాన్ని, ఇది ప్రపంచంలో ఎక్కడ ఎవరూ చేయనటువంటి ప్రక్రియని మా సిఎస్ఎన్ రాజు గారు ఆయన ఐడియా ఇది. వైభవ్ జ్యువెలర్స్ డే 1 నుంచి కూడా 24 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇస్తున్నారు. ఈ స్వర్ణ కమలం 1 లక్ష రూపాయల నగదు బహుమతి, నూతన వస్త్రాలు, ప్రశంసాపత్రం ఎక్సెట్రా అన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం మనం అందరం కూడా. మీరు బయట చూసేటైతే ఇంతవరకు అవార్డు పొందిన వాళ్ళందరి ఫోటోలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 23వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 6 రోజుల పాటు ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే అన్నీ కూడా జుగలబందీలు, అంటే ఎప్పుడూ సోలోలు కాకుండా ఇద్దరే కూర్చొని పాడేటట్టుగా ఉండేట్టుగా, కర్ణాటక అయినా ఇద్దరు, హిందుస్థానీ అయినా ఒకళ్ళు, అది ఇది డాన్స్ అయినా ఇలా చేసేట్టుగా ప్రయత్నం చేసి కమిటీ వాళ్ళందరం కలిపి ప్రత్యేకత ఉండాలి అని చెప్పేసి ఇది ప్రీలూడ్ ఫర్ 40th ఇయర్ ఫంక్షన్. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా రకరకాల అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది దానికి ముందు చేసేది ప్రీలూడ్ ఉన్న ఎపిటైజర్ లాగా. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ మా అధ్యక్షులు వారి తొలి పలుకులు పలికిన తర్వాత కొన్ని ప్రోగ్రాం వివరాలు కూడా తెలియజేస్తాం. హృదయపూర్వక స్వాగతం. మన కళాభారతికి ఈ నేషనల్ ఎమినెన్స్ అవార్డీ ఫంక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఫంక్షన్. 6 రోజులు జరిగే ఈ ఫంక్షన్లో అన్ని రకాల మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, మనం ప్రదర్శించే అన్ని కళల్ని ఈ 6 రోజులు ప్రదర్శించటం ఒక భాగం. అలాగే మ్యూజిక్, డ్యాన్స్లో నిష్ఠాతులైన వాళ్ళని మనం సన్మానించుకోవటం కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. కళాభారతి మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ అయినా నాటకాలు, తోలుబొమ్మలాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాహిత్య కార్యక్రమాలు, అలాగే ఈ మధ్య మేము పిల్లలకు కూడా దేశభక్తులు, సంఘ సంస్కర్తల గురించి వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మా ఉద్దేశం మెయిన్గా యంగ్ జనరేషన్లో ఈ కళల గురించి తెలిస్తే బాగుంటుందని. ఎందుకంటే భగవంతుడికి అతి సమీపమైన ఇవి కళలు. ఆయన యొక్క మేనిఫెస్టేషన్లో ప్రకృతి తర్వాత ఈ కళలేనమాట, నెక్స్ట్ నియరెస్ట్ టు గాడ్. అందువలన మనము ఈ కళ్ళన్నీ ఉంటే ఇప్పుడు పిల్లలకి పాపం ఆ ఫోన్ చూసుకోవటమే సరిపోతున్నది. వాళ్ళకి వ్యాయామం ఈ కళలు ఉంటే ఇప్పుడు జరిగే ఈ దుశ్చర్యలు జరగవు అన్నమాట. ఊరికైనా డిప్రెషన్లోకి వెళ్తాం, లేకపోతే స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవటం అనేది. ఆ విధంగా ఇప్పుడు కళలు, ఆటలు ప్రతి జీవితంలో భాగం అయినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ జీవన విధానం కానీ డిఫరెంట్గా ఉంటుందో, డిసిప్లైన్ అన్నీ ఏర్పడతాయి. ముఖ్యంగా కొత్త జనరేషన్కి అలాంటివన్నీ అలవాటు చేయాలనేది, అలాగే అందరి సహకారంతో మన విశాఖపట్నాన్ని సాంస్కృతిక రాజధానిగా చేయటానికి వీలైంది మనకి. ఇంకా మంచి పనులు ఏమైనా ఎవరు సలహా ఇచ్చినా మేము ఆర్థిక భారం అనుకోకుండా అన్నీ జరపటానికి
మేము సన్నద్ధులమై ఉన్నాము. ఈ ఈ సంవత్సరం మా ప్రపంచ మహా తెలుగు సభల వాళ్ళు ఒక ట్రయల్ ప్రోగ్రామ్ని గజల్ శ్రీనివాస్ దాని సమన్వయకర్తగా ఉన్నారు. ఇక్కడ డే లాంగ్ ప్రోగ్రామ్ను ఒకటి అరేంజ్ చేస్తామన్నారు. 31 ఫైనల్ 31 ఆగస్టు ఆదివారం. ఆ రోజు మన నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అందరు కళాకారుల్ని, అన్ని రంగాల్ని, మెయిన్లీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి ప్రోగ్రాం జరుగుతున్నది. మన ప్రోగ్రామ్స్ 28 వరకు ఉన్నవి. ఆ 31న అది ఉంది. మీరందరూ వీటికి సహకరించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళి అందరూ వీటిని వీక్షించేటట్టు చేస్తారని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జరగబోతోంది. మొదటి రోజు ఫంక్షన్లో నిష్ణాతులు వైలన్లో ద్వారం ఫ్యామిలీ అంటే ఫిరేల్ నాయుడు గారు అంటారు. అటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి 84 ఏళ్ల వైలన్ విద్వాంసులు ఇప్పటికే 2-3 గంటలు కచేరీ చేస్తున్న ద్వారం దుర్గాప్రసాదరావు గారు సంగీత నాటక అకాడమీ అవార్డీ. ఆయనకి ఈసారి నాద విద్యాభారతి అనే బిరుదుతోటి స్వర్ణకమలం, ₹1,00,000 క్యాష్ అవార్డు, నూతన వస్త్రాలు వగేరా వగేరా అన్నీ ఇస్తూ సన్మానం చేస్తున్నాం. ఇది విజయనగరం మహారాజా వారు స్థాపించిన 3 కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ఈ దాసుడు కూడా ఒకడు. అటువంటి ప్లేస్లో మ్యూజిక్ కాలేజీలో విద్య నేర్చుకొని అందులోనే లెక్చరర్గా పనిచేసి అక్కడే ప్రిన్సిపల్గా కూడా పనిచేసిన దుర్గాప్రసాదరావు గారికి ఎవరి చేతుల మీదుగా ఇస్తే అప్రోప్రియట్గా ఉంటుందని అందరం ఆలోచించి, అశోక్ గజపతి గారు అయితే ఆ కాలేజీ స్థాపించిన వారి సంస్థాపకులు కాబట్టి వారు బాగుంటుందని ఆలోచించి వారిని మార్చిలోనే రిక్వెస్ట్ చేయడం వల్ల వస్తూ ఉన్నారు. వారు మనం ఇక్కడ అనుకున్న వెంటనే రాజుగారు అడిగిన తర్వాత వారు గవర్నర్ గారు అయ్యారు. అదొక అదృష్టం మనకి. మనం ఎవరిని పిలిచినా ఎప్పుడు పిలిచినా ఇది. తర్వాత ఈయనకి విశిష్ట అతిథిగా జస్టిస్ సోమయాజులు గారు. ఈ సోమయాజుల దూర్వాసుల సుబ్బారావు గారు అబ్బాయి హైకోర్టు జడ్జి. ఇంకో విశేషం ఏమిటంటే సుబ్బారావు గారు మా ఫౌండర్ ట్రస్టీ, వారి అబ్బాయి సోమయాజులు గారు. ఆయన విశిష్ట అతిథిగా వస్తున్నారు. వీళ్ళిద్దరి చేతుల మీదుగా కూడా ఈ అవార్డు ఫంక్షన్ 23వ తారీఖుని 6:15 సాయంత్రం జరుగుతుంది. 1 గంట నిడివి ఉంటుంది. అది అయిన వెంటనే 7:30కి దుర్గాప్రసాదరావు గారి తమ్ముడు సంగీత విద్వాన్, అతను కూడా చాలా పెద్ద విద్వాంసుడు, ద్వారం సత్యనారాయణరావు గారి, అలాగే నీలాద్రిరావు వైలన్ యుగళం ఉంటుంది. యుగళం ఇందాలు అనుకున్నాం కదా, ఏది చేసినా ఇద్దరేసి ఉండాలి ఈసారి అని చెప్పని, అందుకని యుగళం ఉంటుంది. వారు ఇక్కడ మృదంగంపై వైలన్పై కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు సహకరిస్తున్నారు. రెండవ రోజు అంటే ఆదివారం నాడు ఇంతవరకు విశాఖపట్నం హిస్టరీలో ఎక్కడా జుగల్బందీ జరగల. ఈసారి ప్రప్రథమంగా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కర్ణాటక సంగీతం, హిందుస్థానీ గాత్ర సంగీతం కలిపి యుగళ గీతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యుగళ గీతానికి ముఖ్య అతిథిగా వస్తున్న వారు ఎవరంటే వైస్ అడ్మిరల్, ఈయన మహా విశిష్ట పురస్కారం పొందినటువంటి వైస్ అడ్మిరల్ పెండార్కర్. పరమ విశిష్ట అతి విశిష్ట కాదు, పరమ విశిష్ట. విశిష్ట తర్వాత పరమ విశిష్ట, అతి విశిష్ట పడేటట్టుగా పద్యాలని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ప్రచారం చేయాలి, తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆఖరి రోజున ఎప్పుడు కూడా పౌరాణిక పద్యనాటకం పెట్టడం కళాభారతిలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి శ్రీ ఖడ్గ తిక్కన చారిత్రాత్మక పద్య నాటకం. ఇది చాలా గొప్పది. 38 కళాకారులు విజయవాడని చూస్తున్నారు. వాళ్ళ మొన్ననే నంది బహుమతి వచ్చింది వాళ్ళకి. అంచేత ఈ 6 రోజుల కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్న వాటికి మీ ద్వారా మేము ప్రార్థించేది అందరినీ ఏమిటి అంటే, ప్రవేశం అన్నీ ఉచితం. ఈ నిజానికి దీనికి దగ్గర 11 లక్షలు 12 లక్షల పైన అవుతుంది.